నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. అయితే దీని తీవ్రత ఏకంగా 6.4గా కూడా గుర్తించారు. అయితే రిక్టర్ స్కేల్ పై ఏకంగా 6.4గా దీని తీవ్రత కనిపించింది. అయితే భూకంప తీవ్రతకు భవనాలు అయితే కూలిపోయాయి. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకైతే గురయ్యారు. అయితే అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం తప్పిందనే చెప్పాలి. సో కొన్ని చోట్ల ఈ భూకంప తీవ్రతతో కొన్ని చోట్ల కొండచర్లు విరిగిపడాయి. దీనికి సంబంధించిన ఘటనలు కొన్ని చోట్ల సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భూకంప దృశ్యాలు అయితే కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. భూకంప తీవ్రత ఎలా ఉంది, ఇంట్లో మనుషులు ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యి ఒకరినొకరు పట్టుకుని కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అక్కడ ఇంట్లో కదిలిన వస్తువులు, సో ఒక్కటి కూడా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వారికి తెలియని సిచ్యువేషన్ అయితే నెలకొంది ఒక్కసారిగా భూకంపం రావడంతో కూడా. సో దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురయ్యి అప్రమత్తమయ్యారు. అయితే అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది కూడా తెలియని సిచ్యువేషన్లో అక్కడ ప్రజలందరూ ఉన్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూడా ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో అన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం తప్పిందనే చెప్పాలి. అయితే 27 మందికి పైగా కూడా తీవ్ర గాయాల పాలయ్యారు ఈ భూకంప తీవ్రతకు. అయితే దీంతో ప్రాణ నష్టం తప్పినా కూడా చాలామంది అయితే గాయాల పాలయ్యారు. అయితే ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరుగుపడడంతో కూడా భూకంప తీవ్రత ఎక్కువగానే ఉందనే చెప్పాలి. రిక్టర్ స్కేల్పై ఏకంగా 6.4గా కూడా దీన్ని గుర్తించారు. అయితే ఒక భవనం నుంచి ఒక చిన్నారితో పాటు ముగ్గురిని ఇప్పటికే రెస్క్యూ టీం అయితే కాపాడారు. దీంతో సహాయక చర్యలు కూడా చేపట్టారు రెస్క్యూ టీం. సమాచారం అందుకున్న తర్వాత తైవాన్ అగ్నిమాపక విభాగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 15 మందికి స్వల్ప గాయాలు కాగా కూడా ఆసుపత్రులకు అయితే తరలించారు. అయితే మరోవైపు నాన్సే జిల్లాలో కూడా కూలిపోయిన ఇంటి నుంచి చిన్నారితో సహా 6 వ్యక్తులనైతే రెస్క్యూ టీం రక్షించింది. ప్రస్తుతం సంభవించిన భూకంప తీవ్రతతో తరచుగా కూడా పెద్ద ప్రకంపనాలు అయితే సంభవించాయి. అయితే గత ఏప్రిల్లో తైవాన్ పర్వత తూర్పు తీరంలోని హువాలియన్ ప్రాంతంలో 7.4 తీవ్రతతో మరో పెద్ద భూకంపం సంభవించి కనీసం 13 మంది మరణించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తైవాన్లో అయితే భూకంప తీవ్రత 6.4గా కూడా రిక్టర్ స్కేల్పై నమోదైంది. దీంతో ఇప్పటికే అక్కడ రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. కొండ చర్యలు కొన్ని చోట్ల విరుగుపట్టాయి భారీగా. అలాగే కొన్ని చోట్ల ఇంట్లో వస్తువులన్నీ కూడా కదులుతున్న దృశ్యాలు, అలాగే మరికొన్ని చోట్ల షాప్స్లో ఉన్నవన్నీ కూడా కింద చెల్లాచెదురుగా పడిపోయిన ఘటన మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో కూడా ఈ దృశ్యాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఏం జరుగుతుందో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అక్కడ ప్రజలు గమనించలేని పరిస్థితి. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సో వెంటనే రెస్క్యూ టీం సహాయక చర్యలు అయితే ప్రారంభించింది. అటు గాయపడిన వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళని కాపాడేందుకు కూడా రెస్క్యూ టీం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఆ రహదారులన్నీ కూడా కొన్ని చోట్ల రహదారులు కూలిపోవడం, వంతెనలు కూలిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దీంతో తైవాన్లో భూకంప తీవ్రత 6.4గా ఉండడంతో కూడా ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. అటు భూకంప కేంద్రం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని. దీనికి సంబంధించి రెస్క్యూ టీం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అటైతే ఆపరేషన్ ప్రారంభించింది. ప్రతి ఒక్కరిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టింది.走哈，都有办法走哈。我们救护车在外面，小心小心，有那个小朋友归回，1岁哈，好1个多月而已哈，来，慢慢走，好来小心小心，来小心，来那个你等等哈，都有办法走哈，都有办法走哈。我们救护车在外面，小心小心，有那个小朋友归回。我靠！哇！我靠！怎么破掉了？
తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. ఏకంగా రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.4గా కూడా నమోదైంది. దీంతో అక్కడ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అటు షాప్స్లో కానివ్వండి, ఇటు ఇళ్లల్లో ఉన్న ప్రజలు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున దక్షిణ తైవాన్లో ఏకంగా 6.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో అత్యవసర సేవలు అయితే చేపడుతున్నారు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 12:17 సంభవించింది. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో 1600 GMT సమయం ఉంటుంది. అయితే ఈ భూకంపం వలన ఇప్పటికే చాలా మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాల పాలైన వారిని రెస్క్యూ టీం అయితే కాపాడి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి గాయపడిన వారికి చికిత్స అందిస్తుంది. మరికొంతమంది అయితే లిఫ్ట్లో ఒక ఇద్దరు ఇరుక్కుగా కూడా వారిని తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా కొన్ని చోట్ల అయితే కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు కూడా సంభవించాయి. రిక్టర్ స్కేల్పై ఏకంగా 6.4గా కూడా ఈ భూకంప తీవ్రత అయితే నమోదైంది. దీంతో కూడా భూకంప కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని. సో తైవాన్లో భారీ భూకంపమే సంభవించిందని చెప్పొచ్చు. చాలా ఇళ్లలో కూడా ప్రజలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అటు ఇటు చెల్లా చెదురుగా పడిపోవడము, అన్నీ గాల్లో ఊగుతుండడము. అటు స్టోర్స్లో చూసుకుంటే స్టోర్స్లో ఉన్న వస్తువులన్నీ కూడా భూమి మీద చెల్లా చెదురుగా పడిపోవడం, వీటన్నింటినీ కూడా గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇప్పటికే రెస్క్యూ టీం అక్కడ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. సో గాయాల పాలైన వారిని హాస్పిటల్కి తరించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందిని కాపాడేందుకు కూడా రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. అక్కడ ఉన్న వారందరినీ కూడా కాపాడేందుకు సహాయక చర్యలు అయితే మొదలయ్యి అటు చిన్న పిల్లల్ని కూడా రక్షించేందుకు రెస్క్యూ టీం సాయశక్తిలా కృషి చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో తైవాన్లో ఏర్పడిన భారీ భూకంపంతో కూడా ఒక్కసారిగా నగరవాసులంతా ఉలిక్కిపడ్డారు. అయితే ఒక భవనం నుంచి కూలిన భవనం నుంచి కూడా ఒక చిన్నారుతో పాటు ముగ్గురిని రెస్క్యూ టీం కాపాడింది. అయితే ఇప్పటికే 27 మంది కూడా తీవ్ర గాయాలు అయినట్టు కూడా ప్రకటించారు. అయితే అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం జరగలేదని ఇప్పటివరకు అయితే అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే 27 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రెస్క్యూ టీం వారిని కాపాడే హాస్పిటల్కి తరలించారు. అయితే మరో ముగ్గురిని కూడా రెస్క్యూ టీం కాపాడింది. లిఫ్ట్లో ఇరుక్కున్న వారిని ఇద్దరిని కూడా రెస్క్యూ టీం కాపాడి వారిని కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే భూకంపం తర్వాత 50 సార్లు చిన్నగా భూ ప్రకంపనలు అయితే మళ్ళీ మొదలయ్యాయి. అయితే తైవాన్లో 1999లో అత్యధికంగా ఏకంగా 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే అతిపెద్ద భూకంపం అని చెప్పుకోవాలి తైవాన్లో. ఎందుకంటే ఇదివరకే చాలాసార్లు తైవాన్లో భూకంప ప్రకంపనలు అయితే కూడా సృష్టించాయి. అయితే దీనిలో 1999లో వచ్చిన భూకంపం అయితే అతి పెద్దదిగా కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏకంగా అప్పుడు 7.6గా కూడా తీవ్రత ఉంటే ఇప్పుడు 6.4గా కూడా భూకంప తీవ్రత అయితే సంభవించింది. దీంతో కూడా అక్కడ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని కూడా రెస్క్యూ టీం కాపాడుతూ చర్యలు తీసుకుంటుంది.一个队而已，来，慢慢走，来，小心，来，小心。